discussed concept 1. So what is that concept? The concept is when two members given, okay, so the concept is when two members given and when three members given, we have to find their working alone time and their working together time, right? సో ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు, వాళ్ళు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అనేది మనము ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. నౌ ఇన్ దిస్ సెషన్ we are going to discuss the questions on fraction form. Okay, we are going to discuss the questions on the fraction form, that is x by y form. For suppose a can eat half apple in 4 days. A can eat half apple in 4 days. In how many days he can eat full apple? అంతే కదా. ఏ అంట ఒక యాపిల్ని 4 days, హాఫ్ యాపిల్ని 4 daysలో తింటాడంట. అంటే ఫుల్ యాపిల్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది అంతే కదా. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి, 1/2 కదా, ఇది 1/2, ఇది 4, రైట్. సో హాఫ్ యాపిల్ అంటే ఈ 2లో వన్ పార్ట్ ఈస్ హాఫ్, అంతే కదా. 2 partsలో 1 part ఈస్ హాఫ్. ఈ హాఫ్ 4 అయినప్పుడు 2 ఏమవుతుంది, సింపుల్. ఓకే, 1 4 అయినప్పుడు 2 ఎంత అవుతుంది? 1 into 4 ఈజ్ 4, 2 into 4 ఈజ్ 8. అర్థమైంది కదమ్మా. ఏ కెన్ ఈట్ హాఫ్ యాపిల్ ఇన్ 4 days, రైట్. సో ఇన్ హౌ మెనీ డేస్ హీ కెన్ ఈట్ ఫుల్ యాపిల్? అంటే హాఫ్ యాపిల్ 4 days పట్టింది, అంటే 1 part 4 days పట్టింది. న్యూమరేటర్ ఈజ్ హాఫ్ అన్నట్టు. 1 part 4 days పట్టింది. ఫుల్ అంటే 2 ఎన్ని రోజులు పడుతుంది అంటే 8 days పడుతుంది. సో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి మామూలుగా. సో ఒకసారి మనము ఫుల్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి, రైట్. ఫుల్ క్వశ్చన్ అంటే విల్ ఫ్రేమ్ 1 question. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి ఏ కెన్ కంప్లీట్ 1/3 of the work in 4 days. A can complete 1/3 of the work in 4 days. B can complete half of the work in 3 days. Then find in how many days they working together they complete the work. Can complete the work. సో క్వశ్చన్ ఇలా ఉంటుంది మనకు. క్వశ్చన్ ఏమిస్తారంటే ఏ అనే అతను 1/3 వంతు పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. బి అనే అతను 1/2 వంతు పనిని 3 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడని క్వశ్చన్ ఇస్తాడు మనకు, రైట్. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడని క్వశ్చన్ ఇస్తారు. సో ఇక్కడ సింపుల్గా డ్రా చేయొచ్చు కదమ్మా. 1/3 of the work in 4 days అంటే చూడండి, ఈ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 1 into 4 ఈజ్ 4. ఇక్కడ ఎంత వస్తామో మనకు టోటల్ వర్క్ చేయాలంటే 3 into 4 ఈజ్ 12, రైట్. రైట్ ద 12 హియర్. ఏ ఈజ్ 12. ఓకే, నెక్స్ట్ బి కెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 3 days. అంటే 1 into 3 ఈజ్ 3, అంతే కదా. 2 into 3 ఈజ్ 6. అంటే బి ఎంత అవుతుంది అప్పుడు? బి వాల్యూ విల్ గెట్ 6, రైట్. ఏ 1/3 4 days అన్నాడు, అంటే ఫుల్ ఎంత అవుతుంది అప్పుడు? 12 అవుతుంది. బి 1/2 3 days అన్నాడు, అప్పుడు ఫుల్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఏ మనకు 12 daysలో కంప్లీట్ చేస్తాడు టోటల్ వర్క్ని, అంతే కదా. బి 6 daysలో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారన్నాడు, అంతే కదా. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే A + B అనుకోవాలి మనం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ A + B. చూడండి ఇక్కడ A + B ఎలాగ అనుకుంటాము? 12, 6 LCM ఎంత చెప్పండి? 12, 6 LCM. సో మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. వెన్ దెర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్, రైట్, వెన్ దెర్ ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్, దట్ ఈజ్ 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 6. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ బిగ్గర్ నంబర్ యాజ్ ఏ LCM, రైట్. సో వాట్ ఈజ్ LCM హియర్? 12. ఓకే, దిస్ ఈజ్ 12 units. 12 units. So 12 into how much is 12? 12 into 1 is 12. That is 1 unit per day. Okay. Next 6 days into 12 units. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 units per day.
అంతే కదా, ఇది 1 యూనిట్ పర్ డే, ఇది 2 యూనిట్స్ పర్ డే. సో అప్పుడు ఏ ప్లస్ బి అంటే చూడండి 1 + 2 ఎంత అండి, ఇది 3 యూనిట్స్ పర్ డే, అంతే కదా, 3 యూనిట్స్ పర్ డే. చూడండి ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ మనకు 12 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ, 12 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని కంప్లీట్ చేయడానికి, అంటే 12 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో సింపుల్గా చేయొచ్చు కదా, చూడండి. సో 3 యూనిట్స్కి వాళ్ళకి 1 డే పడుతుంది, అంతే కదా. అదే 12 యూనిట్స్కి ఎంత టైం పడుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని చూడండి, 3 × 4 ఎంత అండి 12, 1 × 4 ఎంత అండి 4. దట్ ఈస్ దే విల్ టేక్ 4 days టు కంప్లీట్ దట్ వర్క్. అంటే మనం ఏం చేస్తున్నామమ్మా ఇక్కడ క్వశ్చన్లో ఏం చేస్తున్నాం చూడండి, మన క్వశ్చన్ అనేది ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఇస్తున్నాడు. ఓకే, వీఆర్ ఫైండింగ్ ద ఆన్సర్, రైట్. సో వీఆర్ ఫైండింగ్ ద ఆన్సర్ ఇన్ డేస్, రైట్, విచ్ ఆర్ నాట్ ఇన్ ఫ్రాక్షన్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకటి, రైట్. సో ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్, రైట్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ, వి డిస్కస్ ఇట్ ఆల్రెడీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా క్వశ్చన్లో, A can do 1/4 of the work in 10 days, B can do 1/3 of the work in 20 days. In how many days can both A and B together to do the work అన్నాడు. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఎక్కడ ఇచ్చాడంటే SSC CGL టైర్ 1లో ఇచ్చాడు, ఎప్పుడు 2014లో ఇచ్చాడు. అంటే నేను చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, రైట్. సో ట్రై టు అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, పర్లేదు, రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ అంటే ఒక పనిని ఏ అంటే ఒక 1/4 పనిని 10 daysలో చేస్తున్నాడంట. అదే బి 1/3 వంతు పనిని 20 రోజుల్లో చేస్తున్నాడంట. అయితే వాళ్ళిద్దరు కలిసి దాన్ని ఎన్ని రోజుల్లో చేస్తున్నారో అని అడుగుతున్నాడు, రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఏ ఎంత ఇచ్చాడు 1/4 in 10 days అన్నాడు. అంటే 1 × 10 is 10, 4 × 10 ఎంత అండి 40 days. అంటే ఇక్కడ చూడండి, ఏ అనే అతను ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు పనిని, 40 daysలో చేస్తున్నాడు. నెక్స్ట్ బి చూడండి ఇక్కడ. సో బి చూడండి, బి 1/3 వర్క్ని అంట 20 daysలో చేస్తున్నాడంట. బి అంట 1/3 వర్క్ని 20 daysలో చేస్తే, అంటే 1 × 20, 3 × 20 ఎంత అండి 60. అంటే బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, 60 daysలో చేస్తాడు. బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, 60 daysలో చేస్తాడు. సో ఇప్పుడు సేమ్ కదా, మళ్ళీ కాన్సెప్ట్ 1కి వెళ్ళిపోవచ్చు మనం. చూడండి ఇక్కడ, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తున్నారు అంటున్నారు. అంటే A + B టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సింపుల్. సో 40, 60 వాట్ ఈస్ ద LCM? 40, 60కి LCM ఎంతమ్మా? సింపుల్ కనుక్కోవచ్చు మనం 40, 60 LCM. చూడండి ఇక్కడ 40, 60 LCM. సో 40, 60 LCM ఎలా అనుకుంటాం చూడండి, ఈ 0, 0 కదా, ఇక్కడ 0 రాసేసేయండి, ఓకేనా. సో దీన్ని ఎలా రాసాము, 2 × 2, 2 × 3. సో ఒక 2 క్యాన్సిల్ చేసేయండి. ఎందుకండి 2 ఎందుకు క్యాన్సిల్ చేయాలంటే లీస్ట్ కామన్ ఉంది కదా, ఇది 2 అని అన్నింటిలో 2 కామన్ ఉంది, రైట్. ఇప్పుడు ఎంత వచ్చింది చెప్పండి, 2 × 2 4, 4 × 3 12, అంటే ఎంత అవుతుంది 120. ఓకే, వాట్ ఈస్ ద LCM ఆఫ్ 40, 60? 120. సో హియర్ యూ విల్ గెట్ 120 units. ఓకే, యూ విల్ గెట్ 120 units, రైట్. సో 40 ఇక్కడ 40 ఉందండి, ఇక్కడ 120 ఉందండి. దేంతో మల్టిప్లై చేస్తే మనకు 120 వస్తుంది, 3తోని. అంటే ఇక్కడ 3 units పర్ డే. ఇక్కడ చూడండి 60 ఉంది, ఇక్కడ 120 ఉంది. అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 2 units పర్ డే. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు, అంతే కదా క్వశ్చన్. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు. చూడండి ఇక్కడ ఇద్దరు కలిసి అంటే A + B అంటే 3 + 2 ఎంతండి 5. సో వాళ్ళిద్దరు కలిసి అంట ఒక రోజుకి 5 units చేస్తున్నారంట. అయితే 120 units చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏం రాస్తాం మనము, 120/5 ఎంతండి 24 days, అంతే కదా. 24 daysలో వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఫినిష్ చేస్తారు. సో వాట్ ఈజ్ ఆప్షన్ హియర్, ఆప్షన్ 3.
చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో ఈ క్వశ్చన్ని మెల్లిగా డివైడ్ చేసుకొని మనం ఫస్ట్ డివైడ్ చేసుకొని తర్వాత మనకు కాన్సెప్ట్ 1 అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2-3 క్వశ్చన్స్ కొంచెం మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తాయి. తర్వాత థర్డ్ క్వశ్చన్ నుండి మీరే ఫాస్ట్గా చేసేస్తారు ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు, ఏ కెన్ డూ హాఫ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days, B can do 3/5 of the work in 9 days, and C can do 2/3 of the work in 8 days, right? So in how many days can 3 of them together complete the work? ఇది ఎప్పుడు ఇచ్చాడు, ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఏ ఎగ్జామ్ అంట 2005లో ఇచ్చాడంటమ్మా. ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఏ ఎగ్జామ్ 2005లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, రైట్. చూడండి మనం అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మనం కాన్సెప్ట్స్ అప్లై చేసి సాల్వ్ చేస్తున్నాం, రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, తెలుగులో కూడా సేమ్ అంతే అమ్మా. ఏ అనే అతను 1/2 వంతు పనిని 5 రోజుల్లో చేస్తున్నాడు. బి అనే అతను 3/5 వంతు పనిని 9 రోజుల్లో చేస్తున్నాడు. సి అనే అతను 2/3 వంతు పనిని 8 రోజుల్లో చేస్తున్నాడు. అయితే వాళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ ఇక్కడ, రైట్. చూడండి మనకు ఫస్ట్ ఏబిసి ఇండివిజువల్గా అనుకుందాం, రైట్. విల్ ఫైండ్ ఏబిసి ఇండివిజువల్లీ, ఆఫ్టర్ దట్ విల్ అప్లై ద కాన్సెప్ట్, ఓకే. సో చూడండి ఇక్కడ ఏ చూడమ్మా, ఏ అంట 1/half ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days చేస్తున్నాడంట. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days అంటే చూడండి 1 × 5 is 5, 2 × 5 is 10. అంటే ఇతను ఫుల్ వర్క్ని అంటే మొత్తం పనిని 10 daysలో కంప్లీట్ చేస్తాడు. ఏ అనే అతను మొత్తం పనిని 10 daysలో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ బి చూడండి, బి అనుకుందాం. సో బి ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ, బి ఏమి ఇచ్చాడు మనకు, బి 2/5 ఆఫ్ ద వర్క్ అంట ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంట, 9 days అంట, అంతేనా, సారీ 3/5. బి అంట 3/5 ఆఫ్ ద వర్క్ 9 days అంట. అంటే 3 × 3 is 9, 5 × 3 is 15. అంటే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు ఆ పనిని, మొత్తం పనిని 15 రోజుల్లో. ఇప్పుడు సి కనుక్కోవాలి. సి చూడండి, సి ఎంత ఇచ్చాడమ్మా ఇక్కడ, సి 2/3 వర్క్ని 8 daysలో కంప్లీట్ చేస్తారంట. అంటే 2 × 4 is 8, 3 × 4 is 12. అంటే సి మొత్తం పనిని 12 daysలో కంప్లీట్ చేస్తాడంట, అంతే కదా. సో ఇది రబ్ చేస్తున్నాను, మనకు దీంతో సంబంధం లేదు ఇప్పుడు ఇంకా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. ఫైండ్ ద ఎల్సిఎం అనుకోండి ఫాస్ట్గా, ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం, రైట్. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి, ఎల్సిఎం ఏముంది 10, 12, 15, ఓకే కదా. 10, 12. సో 10కి 12కి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి, 10, 15కి 10, 15 అంటే 5 × 2, 5 × 3. 5 కామన్ ఉంది కాబట్టి 5 క్యాన్సిల్ చేస్తాం. అంటే 5 × 2 10, 10 × 3 is 30, రైట్. నెక్స్ట్ 30కి 12కి ఎల్సిఎం కనుక్కోండి. 30కి 12కి ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా, 30, 12 అంటే ఎంత వస్తుంది, 6 × 5, 6 × 2, అంతే కదా. 6 × 5 is 30, 6 × 2 is 12, రైట్. సో 1, 6 క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకు, 6 × 5, 30, 30 × 2, 60. సో వాట్ ఈస్ ఎల్సిఎం హియర్, 60 means 60 units. 60 means 60 units, రైట్. 60 units. చూడండి ఇక్కడ 10 × how much is 60, ఎంత అండి, 10 × how much is 60, 6 అంతే కదా. సో ఇక్కడ ఏం రాస్తాము, 6 units per day రాస్తాము, ఓకే. సో ఇక్కడ 15 × how much is 60, 4 అంటే 4 units per day రాస్తాము. నెక్స్ట్ 12 × how much is 60, 5 units per day రాస్తాము. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డేస్ 3 of them వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. అంటే ఏమన్నాడు ఇక్కడ, వాళ్ళు ముగ్గురు కలిసి అంట ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అంటున్నారు. అంటే చూడండి మనం ఏం చేస్తాము, A + B + C అనుకోవాలి ఇక్కడ. సో A + B + C. సో A + B + C ఎంతమ్మా, 6 + 4 + 5 అంటే ఎంత, 15. అంటే 15 units per day చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి
15 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. అదే 60 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటే ఏమవుతుంది 60/15 ఎంతమ్మా 4 days అంతే కదా. ఒక డేకి 15 యూనిట్స్ చేస్తున్నారు, 60 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది 4 days పడుతుంది. సో వాట్ ఈజ్ ఆన్సర్ హియర్? ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4. సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవచ్చమ్మా, ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత వీ కెన్ గో ఫర్ ద క్వశ్చన్స్. డైరెక్ట్గా క్వశ్చన్ పోయామనుకోండి మనకు ఎక్కువ క్వశ్చన్ కూడా అర్థం కాదు. సో క్లమ్జీ ఉంటుంది మొత్తం. రైట్. సో షెల్ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సీ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. రైట్, చలో క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు. ఇఫ్ 28 men complete a work in 7/8 of the piece of the work in a week, okay, then the number of men who must be engaged together remaining work completed in another work is, okay, remaining work completed in another week is. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి అమ్మా, 28 మంది పురుషులు ఒక వారంలో 7/8 పనిని పూర్తి చేస్తే మిగిలిన పనిని మరో వారంలో పూర్తి చేయడానికి నిమగ్నం అవ్వాల్సిన పురుషుల సంఖ్య ఎంత అన్నాడు. సో చాలా సింపుల్ అమ్మ ఇది, చూడండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7/8 ఆఫ్ ద వర్క్ అనే వాళ్ళంట ఎన్ని డేస్లో ఫినిష్ చేశారు? 28 men ఫినిష్ చేశారు, అంతే కదా. 28 men కంప్లీట్ ద 7/8 ఆఫ్ ద పీస్ ఆఫ్ ద వర్క్ ఇన్ ఏ వీక్. రైట్, అంటే చూడండి ఇక్కడ 7 × 4 అంతే కదా 28, 8 × 4 32. రైట్, వాళ్ళు 28 మెంబర్స్ ఈ పనిని 7/8లో ఫినిష్ చేశారు. రైట్, యాక్చువల్ ఎంత ఇక్కడ 32 అన్నట్టు. యాక్చువల్ ఎంత కావాలి మనకు? 32 మెంబర్స్ కావాలి. యాక్చువల్ ఇక్కడ 28 మెంబర్స్ ఉన్నారు, యాక్చువల్ ఇక్కడ మనకి ఎంత కావాలి? 32 మెంబర్స్ కావాలి. సో ఇక్కడ ఏమన్నాడు? హూ మస్ట్ బీ ఎంగేజ్డ్ టు గెట్ ద రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ అనదర్ వీక్ అన్నాడు. అంటే అనదర్ వీక్లో మనకి ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఇంకా ఎంతమంది కావాలన్నారు. రైట్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? 32 - 28. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. అంటే ఇంకొక 4 men అయితే ఆ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 4 men అయితే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3. సో ఇది ఎప్పుడు ఇచ్చారు చూడమ్మా, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ 2008లో ఇచ్చారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ 2008లో ఈ క్వశ్చన్ ఇచ్చారమ్మా మనకు. రైట్, సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. లెట్స్ అబ్జర్వ్ ద క్వశ్చన్ వెరీ కేర్ఫుల్లీ. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ క్వశ్చన్ మళ్ళీ టైర్ 1 ఎగ్జామ్ 2010లో ఇచ్చాడు. టైర్ 1 ఎగ్జామ్ 2010లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. లెట్స్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ క్విక్గా రాబట్టాలి. రైట్, సో మీరు ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలంటే ఒకసారి క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పే స్టేజ్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, అంత ప్రాక్టీస్ చేయాలి. రైట్, సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ చేద్దాం చూడండి. సో క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days. ఏ అంట 1/3 ఆఫ్ ద వర్క్ని 5 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. అంటే ఫుల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అతనికి? 1 × 5 is 5, 3 × 5 is 15. That means he can complete the total work in 15 days. Next, B 2/5 of the work in 10 days. B అనే అతను 2/5 ఆఫ్ ద వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తారంట. అంటే B చూడండి ఇక్కడ, B 2/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days అంట. అంటే 2 × 5 is 10, 5 × 5 is 25. That is B is 25 days. Okay, here A is 15 days, B is 25 days. Then what we have to do?
ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద వర్క్. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అన్నారు కలిసి, రైట్. సో తెలుగులో చూడండి, ఇక్కడ ఏ ఒక పనిలో 1/3 వంతును 5 రోజుల్లో మరియు 2/5 వంతును 10 రోజుల్లో పూర్తి చేయవచ్చు. బి 2/5 వంతును 10 రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఏ మరియు బి రెండు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలవు అంటున్నాడు, రైట్. సో ఇప్పుడు ఏ అలోని ఎన్ని రోజుల్లో చేస్తాడండి? 15 డేస్లో. బి అలోని ఎన్ని రోజుల్లో చేస్తుంది? 25 డేస్లో చేస్తుంది, రైట్. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఏ ప్లస్ బి అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుక్కోవాలి. కనుక్కోవచ్చు కదమ్మా? ఎస్. లెట్స్ ఫైండ్ అవుట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25? చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25? లెట్స్ సీ. 15, 25. Okay, this is 5 into 3. This is 5 into 5. 5 కామన్ ఉంది కాబట్టి 5 క్యాన్సల్. 5 into is 15. 15 into 5 is 75. So 75 units. ఎంతమ్మా? 75 units. So how much should be multiplied with 15 to get 75? That is 5 units per day. Okay. How much should be multiplied with 25 to get 75? 3. That is 3 units per day. Okay. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు మనకి? చూడండి టోటల్ ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి టుగెదర్ అన్న కాబట్టి టోటల్ చేయాలి. 5 + 3 ఎంతమ్మా? 8 units per day. ఓకే. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 8 units per day చేస్తున్నారు. ఓకే. సో అప్పుడు ఈ 75 యూనిట్స్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 75 యూనిట్స్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. అంటే ఏం చేస్తాం చూడండి, 75/8. సో 75/8 అంటే ఎలా రాస్తాం చూడండి. సో 75 అంటే ఇది ఇక్కడ చూడండి, ఇది 9 3/8, ఇక్కడ 93/8 అని పడింది, 93/8 ఇది. సో కెన్ వి రైట్ 8 into 9 is 72? Yes, 8 into 9 is 72. So remaining is how much? 3. That is 93/8 days. ఎంతమ్మా? 93/8 days. What is the answer? Option B. ఓకే. సో ఇలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి స్టెప్ను అర్థం చేసుకుంటూ క్వశ్చన్ చేయాలమ్మా. లేకపోతే మీరు బట్టి పట్టినట్టయితే ఒక 1 hour మీకు గుర్తుంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి అమ్మా ఇక్కడ. ఏ కెన్ కంప్లీట్ ఏ 2/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 4 days. B can complete 3/5 of the work in 6 days. Then in how many days can both A and B together complete the work? ఓకే. ఒకసారి తెలుగులో చూద్దాం చూడండి. తెలుగులో ఏమన్నాడు? 2/3 ఆఫ్ ద వర్క్ని అంట ఏ 4 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారంట. బి అంట 3/5 ఆఫ్ ద వర్క్ని 6 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారట. అయితే ఏ మరియు బి రెండు కలిసి ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలవు అంటున్నాడు. ఓకే, సింపుల్ కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేయాలి మనం. సో ట్రై టు కన్వర్ట్ ద ఫ్రాక్షన్. ఓకే, ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ ఏ ఉందండి. ఏ హౌ మెనీ డేస్ అంట? ఏ 2/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 4 days అంట. అంటే 2 into 2 is 4, 3 into 2 is 6. దట్ మీన్స్ 6 days. ఏ అనే అతను ఆ పనిని 6 daysలో ఫినిష్ చేస్తున్నాడంట. నెక్స్ట్ బి. బి చూడండి ఇక్కడ. సో బి ఎంత ఉందమ్మా? 3/5. ఓకే, 3/5 అంటే ఎన్ని డేస్? 6 days. 3 into 2 is 6, 5 into 2 is 10. ఓకే, సో బి ఎన్ని రోజులు? 10 daysలో ఫినిష్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నాడు. అది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చూడండి. ఏ ప్లస్ బి 6, 10 ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 10? ఓకే, సో లెట్స్ సీ హియర్ ఎల్సిఎం. ఎల్సిఎం చూడండి, 6, 10 అంటే 3 into 2, 2 into 5. సో ఇందులో కామన్ ఏది ఉందమ్మా? లీస్ట్ కామన్ ఏది ఉంది?
2 ఉంది, అంటే 2 క్యాన్సిల్ చేసేయండి. అంటే 3 × 2 ఈజ్ 6, 6 × 5 ఈజ్ 30. సో దట్ ఈస్ 30 యూనిట్స్. ఎంత వస్తుందమ్మా మనకు టోటల్ వర్క్ ఎంత? 30 యూనిట్స్ వస్తుంది. రైట్. సో చూడండి ఇక్కడ 6 × 2 ఈజ్ హౌ మచ్ ఈజ్ 30? దట్ ఈస్ 5 యూనిట్స్ పర్ డే. ఇప్పుడు బి చూడండి, బి 10 × హౌ మచ్ ఈజ్ 30? 3 యూనిట్స్ పర్ డే. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 5 + 3. 5 + 3 ఎంతమ్మా? 8 యూనిట్స్ పర్ డే. ఎంత? 5 + 3 8 యూనిట్స్ పర్ డే. దట్ మీన్స్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని 8 యూనిట్స్ ఒక డే చేస్తున్నారు. అదే 30 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సింపుల్ కదా, 30/8 అంటే 4 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4 1s are 4 3s are 12. సో 3/4 డేస్, అంతే కదా. సో దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 3/4 డేస్. ఉందా అండి ఆప్షన్లో 3/4 డేస్? ఎస్ వీ హ్యావ్, దట్ ఈస్ ఆప్షన్ సి. వీ హ్యావ్ ఆప్షన్ సి. ఓకే, సో వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైంది కదండి అందరికి ఇది? ఎస్. ఓకే, ఇట్లా మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చండి. ఓకే, యూ కెన్ సాల్వ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం, తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాం. ఎప్పుడైనా కూడా ఏ వీడియో అయినా కూడా అంతే మనకు. ఓకేనా? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. లెట్స్ డూ దిస్ క్వశ్చన్. రైట్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు? A can do 1/6 of the work in 5 days. Okay. So B can do 2/5 of the work in 8 days. In how many days they working together can complete the work? Same question, same model, same concept. Okay. సో తెలుగులో చూడండి, ఏ అనే అతనంట 1/6 వంతును 5 రోజులు, 2/5 వంతును 8 రోజుల్లో ఫినిష్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నాడు. ఓకే, సో లెట్స్ సీ. సో హౌ టు సాల్వ్ దిస్? రైట్. సో మీరు ఫాస్ట్గా చేసేయాలి. ఏ వాల్యూ బి వాల్యూ ఫాస్ట్గా చేసేయాలి. సో ఏ వాల్యూ ఎంత అండి ఇక్కడ చూడండి. ఏ వాల్యూ 1/6. 1/6 5 అంటే 1 × 5 ఈజ్ 5, 6 × 5 ఈజ్ హౌ మచ్? 30. నెక్స్ట్ బి ఎంత అండి? 2/5 అంటే 2/5. సో దిస్ ఈజ్ 8. సో 2 × 4 ఈజ్ 8, 5 × 4 ఈజ్ 20. బి 20. ఓకే, సో చూడండి, ఏ అనే అతను ఒక్కడు 30 రోజుల్లో అంట, బి అనే అతను ఒక్కడు 20 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనల్ని? వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు అంటున్నాడు. అంటే అంతే కదా, ఏ ప్లస్ బి టుగెదర్ మనం కనుక్కోవాలి. సో ఏ ప్లస్ బి టుగెదర్ కనుక్కోండి ఫాస్ట్గా. ఓకే, ఫైండ్ అవుట్ ఫాస్ట్ ఏ ప్లస్ బి టుగెదర్. ఓకే, సో 30 20 ఎల్సిఎం ఎంత అండి? 30, 20 ఎల్సిఎం ఎంత? విల్ టేక్ అనదర్ కలర్ హియర్. 30, 20 ఎల్సిఎం చెప్పాను కదా. సో 0 0 ఉన్నప్పుడు టేక్ 0 ఇన్ యూనిట్ డిజిట్. నెక్స్ట్ 3 × 2 హౌ మచ్? 6. ఓకే, సో దట్ ఈజ్ 60 యూనిట్స్. ఓకే, దట్ ఈజ్ 60 యూనిట్స్. నౌ మనకి నెక్స్ట్ టైం కనుక్కోవాలి నంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ డే కనుక్కోవాలి. అంటే 30 × హౌ మచ్ ఈజ్ 60? 2. దట్ ఈస్ 2 యూనిట్స్ పర్ డే. ఇక్కడ చూడండి 20 × హౌ మచ్ ఈజ్ 60? 3 యూనిట్స్ పర్ డే. సో టోటల్ ఎంతమ్మా? ఏ ప్లస్ బి 2 + 3 ఎంత? 5 యూనిట్స్ పర్ డే. అంటే ఒక డేకి వాళ్ళిద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తున్నారంట. రైట్. సో టోటల్ 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? అంతే కదా. అంటే 60/5. 60/5 ఎంతమ్మా? 12 డేస్. అంతే కదా. 65/5 12 days. Right. What is the answer here? Option A. So this is given in the SSC GD Constable and Rifleman 2012. Right. So we'll do the next question now.
సో ఇక్కడ చూడండి, దీన్ని సిఏపిఎఫ్ ఎస్ఐలో ఇచ్చారు, సిఐఎస్ఎఫ్ ఏఎస్ఐలో ఇచ్చారు, ఢిల్లీ పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ 2014లో ఇచ్చారు. వెరీ రీసెంట్ వన్. డూ ఇట్ ఫాస్ట్. సో మీకు ఎందుకు టైం ఇస్తున్నానంటే మీరు ఫాస్ట్గా చేసేయాలని. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కదా. రైట్, చలో సీ దిస్ క్వశ్చన్. మీరు 30 సెకండ్స్లో చేసేసేయాలి అంతే. ఓకే, సో చూడండి, A can do 7/8 of the work in 28 days. B can do 5/6 of the work in 20 days. The number of days they will take to complete the work if they work together is. క్వశ్చన్ ఏమన్నారు చూడండి, ఏ అంట 7/8 వంతు పనిని 28 రోజుల్లో, 5/6 వంతు పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాడట. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని, మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారని అడుగుతున్నారు తెలుగులో. ఓకే, నౌ యు సీ, ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మనం, ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి. రైట్, ఫస్ట్ కన్వర్ట్ ద ఫ్రాక్షన్. ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు మనకు, 7/8 అంటే 28. సో 7 into 4 is 28, 8 into 4 is 32. దిస్ ఈజ్ కామన్. నెక్స్ట్ బి చూడండి, ఇక్కడ బి ఏమి ఇచ్చాడు, 5/6 is 20, అంతే కదా. అంటే 5 into 4 is 20, 6 into 4 is 24. అప్పుడు ఏ ఎంత 32, బి 24. అప్పుడు చేయొచ్చు కదా ఆన్సర్ మనం ఈజీగా. ఎస్, వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. లెట్స్ సీ, ఏ ఎంతమ్మా 32, బి ఎంత ఉంది ఇక్కడ 24. రైట్, సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, 32, 24 ఎల్సిఎం ఎంత వస్తుందండి, ఫాస్ట్గా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ 32, దిస్ ఈస్ 24, దట్ ఈస్ 8 into 4, 8 into 3. క్యాన్సల్ 1 కామన్ 8, రెంట్లలో 8 కామన్ ఉంది కాబట్టి ఐ క్యాన్సల్డ్ 1 8. ఓకే, సో 8 into 4 is 32, 32 into 3 is 96 units. 96 units. Let's see here, 32 into how much is 96? That is 3 units per day. Next, 24 into how much is 96? 4 units per day. ఓకే, 4 units per day. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, వారు కలిసి చేస్తే వారు పూర్తి చేయడానికి పని ఎన్ని రోజుల్లో పడుతుందని అడుగుతున్నాడు, అంతే కదా. అంటే A + B అనుకోవాలి సింపుల్గా. రైట్, సో A + B ఎలా అనుకుంటాం చూడండి, ఫైండ్ అవుట్ A + B. సో 3 + 4 హౌ మచ్ అమ్మా, 3 + 4 is 7 units per day. 3 + 4 is 7 units per day. అంటే 96 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఒక డేకి వాళ్ళు 7 యూనిట్స్ చేస్తే 96 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది. రైట్, దట్ మీన్స్ 96/7. సో 96/7 అంటే చూడండి, 7 1s 7, అంటే రిమైనింగ్ 2 ఉంటుంది ఇక్కడ, అంటే 26 ఉంటుంది. 7 3s 21, అంతే కదా. సో 13 5/7. ఓకే, 13 5/7. In 13 5/7 days they can complete the work. So do we have option here, 13 5/7 option ఉందా అమ్మా? Yes, we have. That is option 4. Okay, ఇలా we can solve this fraction questions very easily. This is a shortcut. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఐ డిడ్ నాట్ యూజ్డ్ ఎనీ ఎక్స్ మెథడ్. సో దీన్ని 7x/8, ఇంకా ఎలా రాస్తారమ్మా, 7x/8 = 28. సో అలా రాసుకుంటూ వెళ్తారు, దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, రైట్. సో విల్ డూ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్, ఈ కాన్సెప్ట్స్లో లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకే, ఇప్పటికీ మీ కాన్సెప్ట్స్ అర్థమైపోయి ఉండాలి. రైట్, సో దిస్ ఈజ్ SSCGL Tier 2 in 2015. చూడమ్మా, Tier 2లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. రైట్, అంటే నౌ యు ఆర్ కేపబుల్ టు డూ Tier 2 క్వశ్చన్స్. డూ దిస్, 10 seconds ఇస్తాను, అట్లీస్ట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఈజీగా అర్థం చేసుకోవాలి మీరు క్వశ్చన్ని. సో మీరు ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలంటే ఇట్లా చూడడంతోనే ఆన్సర్ పెట్టేసేయాలి, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. సో చూడండి, ఇక్కడ X does 1/4 of the work in 6 days అంట. ఓకే, X అనే అతను 1/4 of the వర్క్ని 6 daysలో చేశాడంట. అంటే 1 into 6 is 6, 4 into 6 is 24. అంటే X టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నాడు,
24 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు. అయితే వై కంప్లీట్స్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ 12 డేస్. చూడండి అమ్మా, 1/4 అంటే ఇది 4 అనేది టోటల్, ఓకే. ఈ 1 అనేది ఎక్స్ కంప్లీట్ చేశాడు. ఈ 4లో 1 ఎక్స్ కంప్లీట్ చేశాడు కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 - 1 అంటే ఇది రిమైనింగ్ వర్క్, అంతే కదా. సో ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేశారు? వై చేశాడు. దట్ మీన్స్ వై కంప్లీటెడ్ ద 3/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 డేస్. అర్థమైంది కదమ్మా. వై ఏం చేశాడు? రిమైనింగ్ వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేశాడు. సో అప్పుడు 3 × 4 = 12, 4 × 4 = 16 యాజ్ యూజువల్ కదా. 4 × 4 = 16 అంటే చూడండి ఇక్కడ వై ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఎక్స్ 24, వై 16. దెన్ ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ మరియు వై కలిసి ఆ ఉద్యోగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయవచ్చు అన్నాడు. రైట్, అంటే చూడండి ఎక్స్ ప్లస్ వై ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద సింపుల్ క్వశ్చన్. మనం సాల్వ్ చేయొచ్చు కదా ఈజీగా. ఎస్, వీ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ. రైట్, చూడండి సాల్వ్ చేద్దాం. చూడండి, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 24, 16? ఎల్సిఎం చెప్పండి. 24, 16 ఎల్సిఎం ఫాస్ట్గా చెప్పాలమ్మా. 24, 16 ఎల్సిఎం చెప్పండి ఫాస్ట్గా. ఎంత వస్తుంది 24, 16 ఎల్సిఎం? సో ఎలా రాయచ్చు మనము 24, 16 అంటే 24ను 8 × 3 అంతే కదా. 24ని ఎలా రాస్తాము? 8 × 3. 16 ఎలా రాస్తాము? 16ని 8 × 2. సో కామనాలిటీ 8 ఉంది కాబట్టి 8 క్యాన్సిల్ చేద్దాం. సో 8 × 3 = 24, 24 × 2 = 48. సో వాట్ ఈస్ ఎల్సిఎం హియర్? 48 యూనిట్స్. ఎల్సిఎం అనేది 48 యూనిట్స్. ఓకే, సో చూడండి 24 × how much is 48 యూనిట్స్? దట్ ఈస్ 2 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ 16 × how much is 48? దట్ ఈస్ 3 యూనిట్స్ పర్ డే. రైట్, సో ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో? వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు, అంతే కదా. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే చూడండి ఇక్కడ. సో 2 + 3 ఎంత? 5 అంతే కదా. 2 + 3 5 అంటే 5 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. 5 యూనిట్స్ పర్ డే. సో 5 యూనిట్స్ పర్ డే. ఓకే, సో 48/5. సో హౌ మచ్? 9 × 5 = 45. సో 9 3/5 ఎంత వస్తుందమ్మా? 9 3/5. సో డూ వీ హ్యావ్ ఆన్సర్ ఆఫ్ 9 3/5? 9, ఎస్, we have answer option 2. So this is given in the SSC CGL Tier 2 question 2015 అమ్మ. Tier 2లో 15లో ఇచ్చాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఒకటి ఇచ్చారు కదా, ఇది 14లో ఇచ్చాడు. ఓకే, దిస్ ఈస్ ద 15. ఓకే, రైట్. సో దీంతో మనకు x/y ఫామ్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయామ్మా. ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.